Hi aspirants, welcome to Daily Aspirants World. 2nd and 3rd August 2026 most important updates. CGL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్ లో క్విజ్ కూడా ఉంటుంది, వీడియో మిస్ అవ్వకండి, ఫుల్ గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూలై 2026 లో కేబినెట్ విస్తరించిన ఖేలో ఇండియా పథకం మరియు ఏఎన్ఎస్ఎఫ్ మద్దతుకు 36,441 కోట్లు కేటాయించింది. క్రీడలను దేశ నిర్మాణం, యువశక్తి అభివృద్ధి మరియు భారతదేశాన్ని ప్రపంచ క్రీడా శక్తిగా తీర్చిదిద్దే సాధనంగా ప్రోత్సహిస్తుంది. ఖేలో ఇండియా ఫీడర్ స్కూల్స్, ఉత్కృష్ట విద్యాలయాలు మరియు కొత్త ఎమర్జింగ్ అథ్లెటిక్స్ వర్గం ప్రారంభం. దేశవ్యాప్తంగా శిక్షణ కేంద్రాలు, అకాడమీలు మరియు ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 84,084 కోట్ల సముద్ర మంథన్ పథకం ఆమోదం పొందింది. సముద్ర తీర ప్రాంతాల్లో చమురు, వాయువు అన్వేషణను పెంచి భారత ఇంధన భద్రతను బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ఈ పథకం 2030-2031 ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేయబడుతుంది. దేశీయ ఉత్పత్తిని పెంచి దిగుమతి ఆధారాన్ని తగ్గించి సాంకేతిక ఆవిష్కరణను ప్రోత్సహించడమే దీని ప్రభావం. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 5,070 కోట్ల ప్రధాన్ మంత్రి సూర్య సరోవర్ యోజన ఆమోదం పొందింది. తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులు మరియు ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ద్వారా 5,000 మెగావాట్ల సామర్థ్యం అభివృద్ధి చేయడమే దీని లక్ష్యం. 2026-2027 నుండి 2032-2033 వరకు ఆర్థిక సహాయం కొనసాగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన 3.15 లక్షల కోట్ల పీఎం కిసాన్ పథకంను మరో 5 సంవత్సరాలకు కొనసాగించేందుకు ఆమోదం లభించింది. రైతులకు సంవత్సరానికి 6,000 నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ద్వారా ఆదాయ మద్దతు అందించడం దీని లక్ష్యం. 2026-2027 నుండి 2030-2031 వరకు ఈ పథకం కొనసాగుతుంది. రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతుంది. ఆర్థిక సేవల విభాగం భారత సముద్ర బీమా పూల్ కింద దేశంలోని తొలి సార్వభౌమ హామీతో కూడిన P&I బీమా ఉత్పత్తిని ప్రారంభించింది. భారత నౌకాయానానికి యుద్ధ సంబంధిత మరియు ఇతర సముద్ర ప్రమాదాలపై రక్షణ కల్పించడం దీని లక్ష్యం. 1.5 బిలియన్ వరకు మూడవ పక్ష బాధిత కవరేజ్ అందిస్తుంది. భారత సముద్ర రవాణా రంగానికి నిరంతర బీమా సామర్థ్యాన్ని మరియు భద్రతను బలోపేతం చేయడమే దీని ప్రభావం. జూలై 2026 లో ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు ఇండియా ఏఈ మధ్య కృత్రిమ మేధస్సు ఆధారిత ఆవిష్కరణను ప్రోత్సహించేందుకు MOU కుదిరింది. సంప్రదాయ వైద్యంలో ఏఐ వినియోగం ద్వారా పరిశోధన, డిజిటల్ ఆరోగ్యం మరియు సామర్థ్య అభివృద్ధి బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆల్కోష్ ద్వారా డేటా, మోడల్స్ మరియు టూల్ కిట్స్ ను పంచుకుంటుంది. భారతదేశంలో ఆరోగ్య రంగంలో ఆధునిక ఏఐ పరిశోధన మరియు ఆవిష్కరణలకు కొత్త దారులు తెరుస్తుంది. 19-29 జూలై 2026 మధ్య బూసాన్లో యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 48వ సమావేశంలో 25 కొత్త ప్రదేశాలు ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడ్డాయి. వీటిలో భారతదేశంలోని వారణాసి సారనాథ్ బౌద్ధ స్థలం కూడా ఉంది. 19 సాంస్కృతిక, 5 సహజ, 1 మిశ్రమ ప్రదేశాలు చేర్చడంతో మొత్తం వారసత్వ స్థలాలు 1273కి చేరాయి. బూసాన్ డిక్లరేషన్ ద్వారా సాంస్కృతిక సహజ సంపదను రక్షించేందుకు కొత్త సహకారం లక్ష్యాన్ని ప్రవేశపెట్టారు. జూలై 2026 లో మాల్దీవులు ఫవరా వ్యవస్థను భారత యూపీఐతో అనుసంధానించి సరిహద్దు చెల్లింపులను ప్రారంభించింది. ఈ సేవ ద్వారా మాల్దీవులు రూపాయలో పంపిన డబ్బు భారత రూపాయలుగా యూపీఐ బ్యాంక్ ఖాతాల్లో చేరుతుంది. ప్రారంభ దశలో బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ మరియు మాల్దీవ్స్ ఇస్లామిక్ బ్యాంక్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. భవిష్యత్తులో QR కోడ్ ఆధారిత వ్యాపార చెల్లింపులు కూడా ప్రారంభం కానున్నాయి. 31 జూలై 2026 వర్ష అశోక్ అగ్లావే జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా 54వ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించారు. 176 ఏళ్ల చరిత్రలో తొలి మహిళా అధిపతిగా నిలిచారు. ఆమె ఖనిజ అన్వేషణ, భూగర్భ పరిశోధన, సముద్ర తీర అన్వేషణపై దృష్టి సారించనున్నారు. 1992లో GSIలో చేరిన ఆమెకు 30 ఏళ్లకు పైగా భూ విజ్ఞాన అనుభవం ఉంది. క్విజ్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 4th ఆగస్ట్ 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.